సమ్మర్ రాకముందు నుంచి మొత్తుకుంటున్నాను ఏసీ పెట్టించని. పట్టించుకోవేంటి? అదేంది, ఎయిర్ కూలర్ తెచ్చిపెట్టినా కదా. ఆ కూలర్ సరిపోతే కదా. రోజంతా ఆ వంటింట్లో చెమటకు పనిచేసి ఒళ్ళంతా తడిచి ముద్దవుతుంది. కనీసం రాత్రిపూటన్నా హాయిగా పడుకోనివ్వవా? ఏసీ పెట్టడం పెద్ద పనేం కాదు, గంటలు పెట్టేస్తా. కానీ నీ మంచి కోసం సోచాయించే ఏసీ కొంటలే. ఏసీ కొనుక్కోవడంలో నా మంచే ఉంది. ఏసీలో ఎక్కువసేపు ఉంటే అస్సలు మంచిది కాదు. ఏసీలో ఎక్కువసేపు ఉంటే బొక్కలన్నీ వీక్ అవుతాయి తెలుసా. ఇక నీ బొక్కలు వీక్ అయ్యి నా కాళ్ళు గుంజుతున్నాయి, నా చేతులు గుంజుతున్నాయి అని నాతో నీ కాళ్ళు చేతులు ఉత్తిపించుకుంటే నువ్వేదో ముసల్దానైపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను ఆ ఫీలింగ్ అస్సలు బర్దాస్త్ చేయలేను. ఇక ఎయిర్ కూలర్ ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఎందుకు? నువ్వు కిచెన్లో పనిచేసి వచ్చి చెమట ముఖంతో కూలర్ ముందు కూర్చుంటే చల్లని కూలర్ గాలికి ఆ చెమట ముఖం మీద నీ హెయిర్ అని ఎగురుతుంటా చూడు. అబ్బా ఏం కిరాక్ కనిపిస్తుంది తెలుసా. అసలు ఆ ఫ్రేమ్ అట్లా చూసుకుంటా జిందగీ రెండు పాలు అనిపిస్తుంది. నిజమా? నేనెప్పుడైనా అబద్ధం చెప్పినా నా గౌతమి? అయితే ఏసీ గీసి ఏం వద్దు, ఎయిర్ కూలరే ముద్దు. షార్ప్ దమాగ్, గిట్లా చెప్తే గట్లా అర్థం చేసుకుంటావు. అమ్మా జర్రుంటే 50-60 వేల టోపీ పడుతుండే. ఏసీ కావాలంట ఏసీ. అయినా ఈ జేసీ ఇంట్లో ఉన్నంతకాలం ఇంటికి ఏసీ ఎట్లొస్తుందో నేను కూడా చూస్తా.